गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां। पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नकटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి దేవీ నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నటువంటి శ్రీశైల స్థలవాసిని అయినటువంటి శ్రీ భ్రమరాంబికాదేవి మీద శంకర భగవత్పాదాచార్య స్వామి వారి విరచితమైనటువంటి అష్టకం మీద వ్యాఖ్యానం జరగాలి అని పెద్దల యొక్క నిర్ణయం. ఆ అంశాన్ని పురస్కరించుకొని మీ అందరూ కూడా ఆ శ్లోకాల్ని ఒక్కసారి చదివి దగ్గర ఆ శ్లోకం ఉంటే దాని వ్యాఖ్యానం వింటున్నప్పుడు మనసులో నాటుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని, తరువాత మళ్ళీ మళ్ళీ ఆ శ్లోకాల్ని చదువుకోవడంలో ఒక సౌలభ్యం కలుగుతుందని మీకు ఆ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. నేను అంటాను, మీరు కూడా అనండి. ముందు ఒకసారి మనందరం ఆ అష్టకం చదివిన తరువాత మొదటి శ్లోకానికి వ్యాఖ్యానం ప్రారంభం చేద్దాం. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్థచూడామణిం చారుస్మీరముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చెంచన్ చంపకనాసికా అగ్రవిలసన్ ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగితైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాజన్మత్తమరాళమందగమనాం
రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితాం షట్చక్రాంచిత పాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాదాధృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞయౌవన లసత్ గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం సేవాయాత సమస్తదేవవనితాం సీమంతభూషాన్వితాం భావోల్లాస వశీకృతప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతాం కన్యాపూజన సుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కర్పూరవర్ణస్థితాం కృష్టోత్కృష్టసకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం
గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సంనుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. మనం చేసుకున్నటువంటి అదృష్టమేమో కానీ తెలుగు గడ్డ మీద నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైల క్షేత్రం ఉన్నది. ఈ శ్రీశైల క్షేత్రం యొక్క విశేషాల గురించి శంకర భగవత్పాదులు అనేక చోట్ల ప్రస్తావన చేశారు. వారు యోగతారావళి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చేశారు. అందులో 27 నక్షత్రాలని దృష్టిలో పెట్టుకుని యోగాన్ని పొందడానికి 26 సోపానములను నిర్ణయించారు. ఆ 26 మెట్లు ఎక్కిన తర్వాత 27వదైనటువంటి సమాధి స్థితిని నిర్ణయం చేస్తూ వారు శ్రీశైల క్షేత్రాన్ని ఉటంకిస్తూ ఒక మాట అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే గాత్రం యదా మమ లతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చరీడాస్ సిద్ధం తదావిధ మనో విలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే అంటారు. ఆయన ఆ 27వ సోపానం గురించి చెప్తూ శ్రీశైల క్షేత్రంలో ఉండేటటువంటి గుహలో కూర్చుని నేను ధ్యానం చేసినప్పుడు నా మనసు అంతర్ముఖత్వాన్ని పొంది సమాధి స్థితిని పొందాలి అని అడుగుతారు. ఎందుకని అంటే శ్రీశైల క్షేత్రానికి ఒక వైభవం ఉంది. శ్రీశైల క్షేత్రంలో చాలా తొందరగా మనోలయం అవుతుంది. మనసు వెనక్కి వెళ్ళి ఆత్మయందు లీనమయ్యేటటువంటి అవకాశము, ధ్యాననిష్ట కుదిరేటటువంటి అవకాశం శ్రీశైల క్షేత్రంలో చాలా ఎక్కువ అని శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలను పరిశీలనం చేస్తే మనకు అర్థమవుతుంది. అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అంటారు. ఎక్కడా లేనటువంటి రీతిలో గొప్ప గొప్ప ఓషధులన్నీ కూడా లభించేది ఎక్కడ అంటే శ్రీశైల పర్వతం మీద లభిస్తాయి. శ్రీశైలము అంటేనే శ్రీ అనబడేటటువంటి పర్వతము. ఆ శ్రీశైలంలో దొరకనటువంటి ఓషధి లేదు. చిట్ట చివరికి స్పర్శవేది అని ఒక మహత్తరమైనటువంటి ఓషధి కూడా అక్కడే లభిస్తుందని మనకి శ్రీశైలం యొక్క చరిత్రని పరిశీలిస్తే అర్థమవుతుంది. అంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి స్వయంభూ. ఏ యుగం నాటివాడో ఎప్పుడు వెలిసిందో ఎవరికీ తెలియదు. కానీ చంద్రావతి చేసినటువంటి పూజలని దృష్టిలో పెట్టుకుని ఆమె ఇచ్చినటువంటి మల్లెపూలని స్వీకరించి ఆ మల్లెల దండ తన కొప్పు మీద అలంకారం చేసుకుని మల్లికార్జునుడయ్యాడు. స్వయంభూలింగం, అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం మల్లికార్జునలింగం, అక్కడ ఉన్నటువంటి అమ్మవారు భ్రమరాంబ, ఆ తల్లి శక్తిపీఠములలో ఒకటి. ఇంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో పరమాద్భుతమైనటువంటి 4 గోపురములు కనపడతాయి. తూర్పున ఉన్నటువంటి గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. అలాగే దక్షిణాన ఉన్నటువంటి గోపురాన్ని హరిహరరాయలు నిర్మిస్తే పశ్చిమాన ఉన్నటువంటి గోపురాన్ని బ్రహ్మానందరాయల వారు నిర్మించారు. ఉత్తరాన ఉన్నటువంటి గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించాడు. అక్కడే ధర్మస్థాపన కోసమని కంకణం కట్టుకున్నటువంటి శివాజీ మహారాజుకి అమ్మవారు ప్రత్యక్షమై భవానీ ఖడ్గాన్ని అనుగ్రహించింది అని చెప్తారు. అందుకే ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురాన్ని నిర్మాణం చేశాడు. శ్రీశైల క్షేత్రం ఒక పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి 4 దిక్కులా కూడా 4 దేవతలు కాపు కాస్తూ ఉంటారు. తూర్పున త్రిపురాంతకంలో త్రిపుర సుందరీదేవి, దక్షిణ దిక్కున సిద్ధేశ్వరము అని చెప్పి ఒక క్షేత్రం, పశ్చిమాన
జోగులాంబ, ఉత్తరాన ఉమామహేశ్వరం, 4 దిక్కుల 4 దేవాలయాలు ఉండి శ్రీశైల క్షేత్రాన్ని కాపాడుతుంటాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని గూర్చి శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ప్రస్తావన చేశారు. సాధారణంగా శంకరాచార్యుల వారు తన యొక్క వాంగ్మయంలో క్షేత్ర ప్రసక్తి తీసుకురావడం అనేటటువంటిది కొంచెం అరుదు. కానీ వారు చేసినటువంటి శివానంద లహరిలో మధ్యకొచ్చేటప్పటికి 50వ శ్లోకం 51వ శ్లోకం ఈ 2 శ్లోకాలు కూడా మల్లికార్జునుడి మీద శ్రీశైలం మీదే రచన చేశారు. ఇప్పటికీ కూడా మనం శ్రీశైలాన్ని ఆధారం చేసుకుని దేశకాల సంకీర్తనం చేస్తాం. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగి అంటూ శ్రీశైల క్షేత్రానికి మనం ఎటువైపున ఉన్నాము అన్నది దేశకాల సంకీర్తనంలో మనం దిక్కుని సూచించి భగవంతుడి దగ్గర విజ్ఞాపన చేస్తాం. ఒక కోణంలో పరిశీలనం చేస్తే పైన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన చిట్ట చివర ఉన్నటువంటి కన్యాకుమారి వరకు మధ్యలో ఉన్నటువంటి నడిమి ప్రాంతం శ్రీశైల క్షేత్రం. ఇంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగం పరమాద్భుతమైనటువంటి లింగస్వరూపం. అక్కడ తెల్లమద్ది చెట్టు రూపంలో స్థలవృక్షమై శంకరుడు విలిసి ఉంటాడు అని ప్రతీతి. ఆ తెల్లమద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగని దృష్టిలో పెట్టుకుని పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపాన్ని దర్శించినటువంటి శంకర భగవత్పాదులు పులకాంకితులై సంధ్య అన్న పేరుతో ప్రారంభమైనటువంటి శ్లోకాన్ని 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తితోటి తీసుకొచ్చారు శివానంద లహరిలో. సంధ్య అంటే మధ్యలోకి వచ్చినటువంటి కాలం, పూర్వ సంధ్య అంటాం. అంటే చీకటి వెళ్ళిపోయి పగలు ప్రారంభమయ్యే ముందు ఆకాశమంతా ఎర్రగా ఉంటుంది. అలా ఎర్రగా ఉండేటటువంటి కాలం ఏదున్నదో దానిది పూర్వ సంధ్య అంటాం. అలాగే మళ్ళీ పగలు వెళ్ళిపోయి చీకటి వస్తూ ఉంటుంది, అప్పుడు కూడా ఆకాశం ఎర్రబడుతుంది. దాన్ని ఉత్తర సంధ్య అంటాం. రెండిటి మధ్యలో ఉన్నటువంటిది సంధ్య. మాధ్యాహ్నిక సంధ్య అంటాం, సూర్యుడు మధ్యలోకి వచ్చినప్పుడు ఆకాశంలో. ఇందులో శంకరాచార్యుల వారు శివానంద లహరి చేసినప్పుడు మధ్యలో శ్లోకం 50వ శ్లోకం. భారతదేశంలో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి క్షేత్రాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రమైనటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి శంకర భగవత్పాదులు మధ్యలో వచ్చినటువంటి 50వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ సంధ్యా అన్న ప్రసక్తి తీసుకొస్తూ ప్రత్యేకంగా శ్రీశైల క్షేత్రాన్ని అక్కడ ఉటంకించారు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మల్లెతీగ చేట అల్లుకోబడినటువంటి ఆ అర్జున వృక్షాన్ని, తెల్లమద్ది చెట్టుని చూసినటువంటి శంకరాచార్యుల వారు పార్వతీదేవి చేత ఆలింగనం చెయ్యబడినటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శించి 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొస్తూ మల్లికార్జున లింగాన్ని మల్లికా లత అన్న పేరుతో భ్రమరాంబాదేవిని స్తుతి చేశారు. ఆ పక్కనే 51వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ శ్రీశైల క్షేత్రం గురించే ప్రస్తావన చేశారు. భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనీషు సపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటూ మళ్ళీ భ్రమరాంబా సమేతుడైనటువంటి మల్లికార్జున స్వామి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ 51వ శ్లోకాన్ని కూడా చేశారు. మల్లికార్జున స్వామి మహానుభావుడు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లింగం మల్లికార్జున లింగం. అందుకే ఇప్పటికీ కూడా ధూళి దర్శనం ఉన్నటువంటి లింగం మల్లికార్జున లింగం. ఎక్కడెక్కడి నుంచో ఎంతంత దూరాల నుంచో కాలినడకన కూడా అరణ్య ప్రాంతంలోంచి బయలుదేరి శ్రీశైలాన్ని చేరుకుంటారు.
స్నానం కూడా చెయ్యకుండా ఏ బట్టలతో క్షేత్రానికి వచ్చారో ఆ బట్టలతోనే వెళ్ళి శ్రీశైల మల్లికార్జున లింగాన్ని 2 చేతులతో పుదివి పట్టుకొని పరమ ప్రీతితో పరమ భక్తితో తమ తల తాటించి నమస్కరిస్తారు. భక్తులు 2 చేతులతో లింగాన్ని పట్టుకుని తల తాటించి నమస్కరించుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి రీతిలో ధూళి దర్శనం అనబడేటటువంటి సౌకర్యము కలిగినటువంటి గొప్ప క్షేత్రం, అంతగా భక్తులకు అందుబాటులో ఉండేటటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, అసలు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు అనంత కోట్లు, అక్కడ ఉన్నటువంటి గుహలు, అక్కడ ఉన్నటువంటి ఆరాధనలు, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు, అక్కడ ఉండేటటువంటి పూజ, అక్కడ ఉండేటటువంటి భక్తి చూసి ఆనందాన్ని పొందవలసిందే తప్ప అది నోటితో చెప్పేది కాదు. అంత గొప్ప లింగం మల్లికార్జున లింగం. మహానుభావుడు ఎంతమందిని అనుగ్రహించాడు. ఇప్పటికీ అక్కడే ఉన్నటువంటి అక్కమహాదేవి గుహలు, అలాగే ఆ మల్లికా తీర్థంలో చంద్రావతి పూజ చేసిన చోట పైనుంచి పడుతున్నటువంటి మల్లెపూల దొంతర్లలా పడుతున్నటువంటి జలపాతంలో తడుస్తున్నటువంటి శివలింగం, వృద్ధమల్లికార్జునుడు, ఇవన్నీ చూసినప్పుడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం మనసులో ప్రకాశించి ఎవరికైనా ఆనందం కలుగుతుంది. అన్నిటిని మించి శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం అక్కడ మనోలయం జరగడం. ఎన్ని ఓషధులు లభిస్తాయో అంత గొప్పగా మనోలయం అవుతుంది. నిజానికి శ్రీశైలం ధ్యాన సంబంధమైనటువంటి క్షేత్రం. అందుకే శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్సి అని అడిగారు శంకర భగవత్పాదులు. నేను ఎప్పుడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుహలో కూర్చుని ధ్యానం చేసి మనోలయాన్ని పొందుతాను అని అడిగారు. అంటే మనోలయం పొందడానికి యోగ్యమైనటువంటి గొప్ప స్థానం ఏది అంటే శ్రీశైల క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో స్వామి జ్యోతిర్లింగం స్వయంభు, భ్రమరాంబ మా అమ్మ తల్లి శక్తిపీఠం. అమ్మవారు అక్కడ భ్రమరస్వరూపంగా వచ్చింది. చిత్రం ఏమిటంటే అమ్మవారు అనేకమైన రూపాలు పొందుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఏ విధంగానైతే అనేక అవతారములను తీసుకుని ధర్మాన్ని సంస్థాపన చేస్తూ నిరంతరము ధర్మ పరిరక్షణ చేస్తూ ఉంటారో, అలాగే అమ్మవారు కూడా అవతార స్వీకారం చేసి ధర్మాన్ని కాపాడుతుంటుంది. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ. నారాయణి అని పిలువబడేటటువంటి అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని భగవద్గీత, ఆవిడ దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాట్లాడినప్పుడు నన్ను ఒక రూపంతో చూడాలి అని విశేషమైన ఆర్తి పొందినటువంటి పరమ భాగవతోత్తముల యొక్క కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొందుతాను అని మొదటి కారణం. అలాగే ధర్మ సంస్థాపన చేయడానికి, ధర్మ వ్యతిరేకమైన నడవడ కలిగిన వారి పీచ మణచడానికి అవతార స్వీకారం చేస్తానంటాడు. అదే మాటలు అమ్మవారు కూడా చెప్తారు. అందుకే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ, ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోశాన్ని పొందుతారో, దుఃఖాన్ని పొందుతారో, అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం, నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది. తత్వతః విష్ణువు, వైష్ణవి, నారాయణ, నారాయణి ఈ రెండు వేరుకోవు, ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి తల్లి భ్రమరాంబ. ఆమె రాక్షస సంహారం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు ఎన్నో రూపాలు స్వీకరించింది. అటువంటి రూపాలలో కొన్ని కొన్ని రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో ఒకటి భ్రామరి, 9 రూపంలో వచ్చింది. వేరొకసారి నకులి, ముంగిస రూపంలో వచ్చింది. మనం ఇప్పుడు భ్రమరాంబ వైభవాన్ని మాట్లాడుకుంటున్నాం. ఆమె ఒకప్పుడు ముంగిసగా కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే
సంసారాన్ని పావుతో పోల్చి చెప్తారు. అందుకే మార్కండేయ కృతమైనటువంటి చంద్రశేఖరాష్టకంలో సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అంటారు. ఆ సంసార సర్పదష్టానాం, సంసారమనబడేటటువంటి పాము చేత కరవబడిన వారికి అంటారు. సంసారాన్ని పాముతో పోలుస్తారు. అసలు పాము ముంగిసని చూసేటప్పటికీ త్వరగా పారిపోతుంది. చిత్రం ఏమిటంటే ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. ఆయన సర్పభూషణుడు, ఆమె నకులి. ఆయనేమో సర్పాలన్నింటినీ తెచ్చి ఆభరణాలుగా వేసుకుంటాడు, ఆవిడేమో ముంగిస రూపాన్ని పొంది వస్తుంది. వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. ఎంత గొప్ప దాంపత్యం అంటే, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. బాహ్యంలో చూస్తే ఇద్దరికీ అలా దాంపత్యం ఎలా పొసగిందబ్బా అనిపిస్తుంది. ఆయన సర్పాలన్నింటినీ పిలిచి ఆభరణాలుగా స్వీకరించడం ఏమిటి, ఈవిడేమో ముంగిస వేషంలో వస్తే అవన్నీ వదిలి పారిపోవడం ఏమిటిది అనిపిస్తుంది. కానీ ఆయన సర్పములను భూషణములుగా వేసుకున్నాడు అంటే దాని అర్థం వేరు. వాసుకి లాంటి సర్పాల్ని, ఆదిశేషుడి వంటి సర్పాల్ని భూషణములుగా స్వీకరించాడు. ఆమె ముంగిస రూపంలో నకులిగా వచ్చింది అంటే దాని అర్థం వేరు. సంసారమనబడేటటువంటి పాముని సంహరించగలిగినటువంటి శక్తి స్వరూపం కాబట్టి నకులీ రూపంలో వచ్చింది. అంతేకాదు, ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదాం అనుకున్నప్పుడు, ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది. ఆవిడ ఒకసారి ముంగిస రూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చుని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతున్నారు. ఒకనాడు నకులీ రూపాన్ని పొందింది, అలాగే ఒకప్పుడు భ్రామరీ రూపాన్ని పొంది ఆమె తుమ్మెదగా వచ్చి, ఆమె తుమ్మెదగా రావలసిన అవసరం ఏమిటి అంటే, ఒకనొకప్పుడు అరుణాసురుడనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు. రాక్షసుడు అనేటప్పటికే వాళ్ళకుండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది. అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంటారు. అది మర్త్యలోకంలో కుదిరే విషయం కాదు, ఇంకొక వరం ఏదైనా అడుగు అని బ్రహ్మగారు అంటారు. అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు. అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు. అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా. నేను దేవతల చేతిలో చనిపోకూడదు, రాక్షసుల చేతిలో చనిపోకూడదు, 2 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, 4 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, ఇన్ని కోరికలు కోరాడు. తథాస్తు అని బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. ఆయన ఉద్ధతి పెరిగిపోయింది. ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు. ఎవరు ధర్మాచరణం చేస్తూ ఉంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేశాడు. ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం. అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి. అందుకే వాడు నా కొరకు రక్షించవలయువాడు అంటాడు భాగవతంలో. భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి? అందుకని ఒక భాగవతోత్తముణ్ణి, ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు, నా కొరకు, నేను ఉన్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు. కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అన్నట్టే ఆవిర్భవించి ఏం కావాలని అడిగింది. అమ్మా, నీకు తెలియని విషయమా? ఆర్తి కొద్దీ మేము మనవి చేయడం, అరుణాసుర సంహారం చెయ్యాలి. వెంటనే ఆవిడ దేవతా సైన్యాన్నంతటినీ కూడా భ్రామరీ రూపం పొందమని, తుమ్మెదల రూపాన్ని పొందండి. ఎందుకంటే 2 కాళ్ళుంటే చావడు, 4 కాళ్ళుంటే చావడు, స్త్రీల చేతిలో చావడు, పురుషుల చేతిలో చావడు, దేవతల చేతిలో చావడు. తుమ్మెద చేతిలో అయితే మరణించాలి. ఎందుకంటే తుమ్మెదకి షట్పదమని పేరు, 6 కాళ్ళుంటాయి. కాబట్టి నేను తుమ్మెదగా పెడతాను, మీరందరూ కూడా తుమ్మెదల దండైనా వెంట రెండంది. ఆమె ఒక భయంకరమైనటువంటి మహోజ్వలమైనటువంటి తుమ్మెద రూపాన్ని పొంది ఆ అరుణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది.
చేసిన తర్వాత దేవతలందరూ స్తోత్రం చేసి, అమ్మా ఇది ఒక అద్భుతమైనటువంటి రూపం, ఇటువంటి పరమాద్భుతమైనటువంటి రూపాన్ని నువ్వు పొంది మమ్మల్ని అందరినీ కాపాడావు, ఇలా కాపాడినటువంటి తల్లివి కనుక నువ్వు ఇదే రూపంతో ఈ భూమండలం మీద నీకు ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ ఉండు అని. ఆమె ఒక్క విషయాన్ని ఆలోచించింది. తుమ్మెద ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బాగా మకరందం ఉన్నటువంటి పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండాలి. అందుకని ఆయన మల్లికార్జునుడు, ఆయన మల్లెపూల దండ సిగకి చుట్టుకుని ఉంటాడు. కాబట్టి నేను భ్రామరీ రూపంలో, తుమ్మెద రూపంలో శ్రీశైలంలోనే ఉంటాను. అందుకే అష్టకంలో ప్రతి శ్లోకం చిట్ట చివరిలో శంకరాచార్యుల వారు అమ్మవారు కోరి కోరి శ్రీశైల క్షేత్రంలో వెలిసి అక్కడే ఉండిపోయింది కాబట్టి, ఉన్నది కాబట్టి, శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు. ఆమె శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉండిపోయింది ఆ తల్లి. మల్లికార్జున స్వామి దేవాలయం కిందకుంటుంది, భ్రమరాంబ దేవాలయం పైకుంటుంది. విచిత్రం ఏమిటంటే సర్వసాధారణంగా ఆయన ఏ రూపంలో పెడితే ఆ రూపంలో అమ్మవారు కూడా పెడుతుంది. ఆయన ఒకప్పుడు ఏదో అర్జునుడిని పరీక్ష చేయడం కోసమని చెప్పి బాణాలు పట్టుకుని వేటాడేటటువంటి వ్యక్తి యొక్క రూపాన్ని పొందాడు. ఆమె కూడా దానికి అనుగుణమైన రూపాన్ని పొందింది. కానీ శ్రీశైలం దగ్గరికి వచ్చేటప్పటికి విచిత్రం ఏమిటంటే ఆమె భ్రామరీ రూపాన్ని పొందితే ఆయన కూడా ఏం చేయాలి? గండు తుమ్మెద, మగ తుమ్మెద రూపాన్ని పొంది ఆమెతో కలిసి విహారం చేస్తూ ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు, మీరిద్దరూ తుమ్మెదల రూపంలో తిరుగుతూ ఉంటారు, మీరు ఎక్కడ వాళ్తారు? బాగా ఎక్కడ మకరందం ఉంటే అక్కడ వాలి ఆ మకరందాన్ని బాగా గ్రోలుతారు. బాగా మకరందం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒకదాన్ని నేను మీకు చెప్తాను, మీరు అక్కడే వాలి అక్కడే ఉండిపోండి. ఎందుకనంటే పువ్వులో మకరందం తాగేస్తే అయిపోతుంది, కానీ ఈ పువ్వులో ఉన్న మకరందం అయిపోదు, ఊటబావిలా ఊరుతూనే ఉంటుంది, మీరు తాగుతూనే ఉండొచ్చు. అక్కడ వరకు ఝంకారం చేస్తూ రండి. ఇక మకరందపానం చేసేటప్పుడు ఝంకారం చెయ్యక్కర్లేదు, నిశ్శబ్దంగా శ్రీశైలంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి భక్తుడు ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోండి ఆ పువ్వు మీద అన్నాడు. ఏ పువ్వు మీద ఉండిపోవాలి అంటే భృంగీచ్ఛానటనుత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపుహు అన్నారు. మహాసితవపుహు తెల్లటి తుమ్మెద ఆయన. ఎందుకంటే మరి శంకరుడు తెల్లగా ఉంటాడు కదా, నల్లటి తుమ్మెద ఆవిడ. ఎందుకంటే మరి ఆవిడ నారాయణి, విష్ణువు యొక్క చెల్లెలు కదూ, అందుకని ఆవిడ నల్లగా ఉంటుంది. ఈ తెల్ల తుమ్మెద నల్ల తుమ్మెద కలిసి ఎగురుతూ రావాలి. మహాసితవపుః పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనీషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. భ్రమరాంబాసమేతుడవై ఆమె ఆడతుమ్మెద రూపంలో ఎగిరి వస్తుంటే నువ్వు మగ తుమ్మెదవై మీ తుమ్మెదల జంట నా మనస్సనబడేటటువంటి ఈ తామర పువ్వు మీద వాలండి. ఇందులో భక్తి అనేటటువంటి తేనె నిరంతరము ఊరుతూ ఉంటుంది. ఆ భక్తి అనబడేటటువంటి తేనెని కడుపార త్రాగుతూ ఏ చప్పుడు లేకుండా చక్కగా ఇక్కడే ఇద్దరు వాలి ఉండిపోండి అని ప్రార్థన చేశారు శివానందలహరిలో. భ్రమరాంబ దేవాలయం పరమాద్భుతమైనటువంటి శిల్పకళకి ప్రతీక. మీరు ఎప్పుడైనా భ్రమరాంబ దేవాలయంలో ఉండేటటువంటి ప్రదక్షిణ మంటపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న శిల్ప వైభవాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. అంటే మీరు చూడలేదని నా ఉద్దేశ్యం కాదు, మీ అందరూ బాగా చూసిన వారే, అనుభవించిన వారే. ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవడం అంతే. ఒక్కొక్క స్తంభాన్ని ఎంత గొప్పగా చెక్కారు అంటే అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఆంతరంగిక పరివారంలో ఉండేటటువంటి పరిచారికలు మడకాళ్ళంటారే అలా మోకాళ్ళ మీద వంగి కూర్చుని తమ తొడల మీద రెండు చేతులు వేసుకుని కూర్చుని ఉంటారు. తల మీద స్తంభం ప్రారంభం అవుతుంది, దాని మీద ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు మీద సింహం ఉంటుంది, ఆ సింహం మీద ఒక దేవకాంత కూర్చుని ఉంటుంది. ఒకవైపుకి ఒక కాలు వేసి రెండవ కాలు ఆ సింహం మీద ఇటువైపుకి తిప్పి పెడుతుంది. పరమ కోమలంగా ఉన్నటువంటి ఆ అరికాలు,
చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలు వరకు ఉన్నటువంటి వేళ్ళు, వేళ్లకున్నటువంటి గోళ్ళు కూడా కనపడతాయి. ఎంత అందంగా కూర్చుంటుందంటే ఒక చేతిలో పువ్వు పట్టుకొని ఒక చేతిలో కత్తి ఎత్తి పట్టుకొని చిరునవ్వుతో కూర్చుని ఉంటుంది. స్తంభాల మీద గాయత్రి, సావిత్రి మొదలైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు పరమాద్భుతమైనటువంటి రీతిలో చెక్కబడి ఉంటాయి. ఇవన్నీ మొకెత్తు నవనారీ కుంజరమని చూడడానికి ఏనుగులా కనపడుతుంది శిల్పంలో. మీరు దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశారనుకోండి, నిజానికి ఆ ఏనుగులా మీకు కనపడుతున్న దానిలో 90 స్త్రీలు ఉంటారు. నవనారీ కుంజరమని 90 స్త్రీలు కలిసి ఒక ఏనుగు ఆకృతిని పొంది ఉంటుంది. మీరు ఇలా వెళ్ళిపోతూ చటుక్కున చూశారనుకోండి ఏనుగంటారు. దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి కాదు 90 స్త్రీలు ఉన్నారని తెలుస్తుంది. అంత గొప్ప శిల్పకళా వైభవానికి పరాకాష్ట భ్రమరాంబ దేవాలయం. అలాగే ప్రతిరోజు కూడా గొప్ప హారతులు సమర్పింపబడుతుంటాయి. 4 వేదములు నిరంతరం అక్కడ ఆమ్నాయం అవుతుంటాయి. వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు స్వరం తప్పకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అరుగుల మీద కూర్చుని ఎక్కడెక్కడ కూర్చుని ఏ వేదాన్ని స్వరంతో చదవాలో ఆయా వేదాల్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడడం కుదరదు. భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకం మాత్రం ఎప్పుడు ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే తలుపు వీసి నిర్వర్తిస్తారు. అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతుంది. తుమ్మెదలలో ఎగిరి వెడుతున్నప్పుడు ఎటువంటి ఝంకారం వినపడుతుందో అటువంటి ఝంకారం వినపడుతుంది. అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద. దాని మీద చెవి ఆంచి భ్రామరీ నాదం, ఆ తుమ్మెదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు. అక్కడ వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం, కడప కేంద్రం, హైదరాబాద్ కేంద్రం, ఈ కేంద్రాలు ప్రత్యేకంగా ధ్వనిముద్రణ చేసి కొన్ని కోట్ల మంది వినడానికి వీలుగా ప్రసారం చేశాయి అనేక పర్యాయాలు. భ్రామరీ నాదం అక్కడ వినపడుతుంది అని, అమ్మవారి యొక్క ఝంకారం అందులో వచ్చేటటువంటి నాదం ఇప్పటికీ కూడా వినపడుతుంది అని. ఆ భ్రమరాంబ యొక్క తత్వం ఏమిటో మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు తెలుసుకుని మనకు అందించారు. వారికి తెలియకుండా ఎలా ఉంటుంది? వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపులు. అందుకే వారు శంకరుడిలా అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ ధ్యానంలో కూర్చోగలరు. తానే సమస్తము కాగలరు, ఆత్మగా నిలబడగలరు. అమ్మవారు అంటే శక్తి స్వరూపం, నిరంతరం కదులుతూ ఉంటుంది. అందుకే భ్రమరాంబలాగే ఆసీతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి పరమాద్భుతమైనటువంటి కార్యక్రమములను సాధించి స్తోత్రముల దగ్గర నుంచి బ్రహ్మసూత్ర భాష్యం వరకు ఇవ్వగలరు. అందుకే అటు శంకరుడి యొక్క రూపానికి ఇటు పార్వతీదేవి యొక్క రూపానికి సమాగమమైనటువంటి రూపం ఏది అంటే శంకర భగవత్పాదుల యొక్క స్వరూపం. అటు శంకరుడి యొక్క లక్షణాలు ఇటు పార్వతీదేవి యొక్క లక్షణాలు రెండూ కూడా శంకరాచార్యుల వారి అవతారంలో కనపడతాయి. అంత గొప్పదైనటువంటి శంకరాచార్యుల వారి అవతారంలో భ్రమరాంబాదేవి యొక్క వైభవాన్నంతటినీ కూడా వారు భ్రమరాంబాష్టకము అన్న పేరుతో మనందరికీ అందించారు. అది పరమాద్భుతమైనటువంటి అష్టకం. అందులో వారు ఎన్నో రహస్యములను ఉటంకించారు. ఇది ప్రతిరోజు చదువుకోవలసినటువంటి అష్టకం. విశేషించి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నటువంటి రోజులు తెలుగు గడ్డ మీద వెలిసినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం. మీరు ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని శ్లోకాలు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. భ్రమరాంబ కేవలము శ్రీశైల క్షేత్రమునందు మాత్రమే వెలిసి ఉన్నటువంటి దేవతాస్వరూపం కాదు. ఇప్పటికీ ఆవిడ అనేక చోట్ల కదులుతూనే ఉంటుంది అని శంకరాచార్యులు వారు నిర్ధారణ చేస్తూ గాం గౌతమీం అని చెప్పారు. గోవు సాక్షాత్ భ్రమరాంబ స్వరూపమే, గోపూజ భ్రమరాంబ పూజయే. ఇది నేను చెప్తున్నది కాదు, శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో చేసిన ప్రతిపాదన. కాబట్టి
ఆమె గోరూపంలో తిరుగుతుంది అని. అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ తత్వాన్ని, భ్రమరాంబ వైభవాన్ని శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో మనందరికీ కూడా అందించారు. ఈ శ్లోకాలు చదువుకోవడం, ఈ శ్లోకాలలో ఉన్న విషయాలు తెలుసుకోవడం అంటే అమ్మవారి గురించి కొంతసేపు ధ్యానం చేయడమే. మానసికంగా శ్రీశైల క్షేత్రంలో కూర్చుని భ్రమరాంబ దేవాలయం ముందుండి భ్రమరాంబ వైభవాన్నంతటినీ కూడా మనసులో భావన చెయ్యడమే నిజానికి ఈ అష్టకం యొక్క పరమ ప్రయోజనం. అందులో శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధచూడామణిం అంటారు. చాంచల్యారుణలోచన